వెల్కమ్ టు ఫైడీ మీడియా. ప్రస్తుతం టెక్నాలజీ పరంగా ఈ మొబైల్ రంగంలో, టెలికాం రంగంలో పరిస్థితులు కనుక చూస్తే మళ్ళీ ప్రజలందరూ కూడా వాళ్ళ ఫోన్లు అప్గ్రేడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడబోతుంది. అంటే ప్రస్తుతం ఇప్పుడు 5G అంటే 4G నుంచి 5Gకి మారినప్పుడు అందరూ కూడా ఫోన్లు అందరూ మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే 5G నెట్వర్క్ దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో అందుబాటులో లేనప్పటికీ కొంత ఆ 5G అందుబాటులో ఉన్న నగరాల్లో మాత్రం ఫోన్లు అప్గ్రేడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 6G అంటున్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం AI యుగం రాబోతుంది కాబట్టి, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోతుంది కాబట్టి ఇప్పుడున్న 5G అనేది స్పీడ్ సరిపోదు కాబట్టి ఈ 6G అనేది తీసుకురావాల్సిందే ఖచ్చితంగా అని ఈ టెక్నాలజీకి సంబంధించిన ఇంజనీర్లు కానీ, తర్వాత ఐఐటికి సంబంధించిన మద్రాస్ ఐఐటికి సంబంధించిన వాళ్ళు కానీ పేర్కొనడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే మన భారత ప్రభుత్వం ఒక 6G విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే ప్రపంచంలో అన్ని దేశాల కన్నా ముందు మన దేశంలోని 6Gని తీసుకురావాలని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి మద్రాస్ ఐఐటి వాళ్ళతో ఒప్పందం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. గతంలో కూడా ఈ మద్రాస్ ఐఐటి వాళ్ళ నుంచే ఈ 4G నుంచి 5Gకి మారే సందర్భంలో వాళ్ళే రీసెర్చ్ చేయడం, వాళ్ళే ఈ టెక్నాలజీకి సంబంధించినంత డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 6G కోసం మళ్ళీ వాళ్ళకే అప్పగించినట్టుగా చెప్తున్నారు. అంటే మొదట్లో 1980 కాలంలో 1Gలో మనం జస్ట్ ఓన్లీ వాయిస్ కాల్స్ మాట్లాడుకునేవాళ్ళం అనమాట. అంటే అది ఏ రూపంలో కానివ్వండి, అప్పుడు ఫస్ట్ జనరేషన్ అది, దాంట్లో వాయిస్ కాల్స్ మాట్లాడుకునేవాళ్ళం. తర్వాత 1990లో వచ్చి 2G రూపంలో కొంత వాయిస్ కాల్స్ మెసేజ్లు కూడా పంపించుకునేవాళ్ళం. తర్వాత 2000 సంవత్సరంలో వచ్చి 3G రావడం జరిగింది. ఈ 3G వచ్చిన తర్వాత ఇంటర్నెట్ వాడకం ఇవన్నీ మనకు తెలిసిందే. తర్వాత 2010లో వచ్చి 4G రావడం జరిగింది. ఇప్పుడు 2020లో వచ్చి మనకి 5G, ప్రస్తుతం 5G ఉంది. 2030 నాటికి పూర్తి స్థాయిలో 6G టెక్నాలజీ అనేది ఈ టెలికాం రంగంలో వస్తుందని చెప్పి చెప్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఈ 6G అనేది వస్తే ఏమవుతుందంటే చాలా వేగవంతమైన ఇంటర్నెట్ అందుబాటులోకి రాబోతుంది అనమాట. అంటే ఇప్పుడు 5G కూడా వేగవంతమే, కానీ ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇంకా స్పీడ్, ఇప్పుడున్న స్పీడ్ సరిపోదు కాబట్టి ఈ 6G టెక్నాలజీ అనేది వస్తే ఇంటర్నెట్ ఇంకా వేగంగా అందుబాటులోకి రావచ్చు అని చెప్పి ఈ టెలికాం నిపుణులు చెప్తున్నారు. వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఈ 4G నుంచి 5Gకే ఇంకా పూర్తిగా మారలేదు. కేవలం 700 పైచిలకు జిల్లాల్లోనే ఈ 5G సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇంకా దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో, చాలా ప్రదేశాలకి 5G అందుబాటులో లేదు. ఓన్లీ ఈ 5G నెట్వర్క్, ఈ 5G టెక్నాలజీ అనేది, 5G నెట్వర్క్స్ అనేవి 20% వరకే కవర్ చేసినట్లుగా మనకు చెప్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఏంటంటే ఈ 6G టెక్నాలజీని కూడా తీసుకురావాలనే యోచనలో ఉంది కాబట్టి ఈ 5G నుంచి మళ్ళీ మనం కొత్త ఫోన్లు, 6G ఫోన్లు కొనుక్కునే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మళ్ళీ ప్రజలకి ఆర్థిక భారమే అని చెప్పాలి దీన్ని. ఈ 5G టెక్నాలజీకి వాడే వేవులు, స్పెక్ట్రమ్ వ్యవహారంలోనే పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పి పర్యావరణవేత్తలు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు ఈ 6G టెక్నాలజీకి ఇంకా స్పెక్ట్రమ్ పెంచుతారు, ఇంకా వేవ్ ఈ ఫ్రీక్వెన్సీ పెంచుతారు అనమాట. పెంచినప్పుడు ఇంకా పర్యావరణానికి ఇంకా కొంచెం ఎక్కువ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి వీటి మీద వాళ్ళు ఐఐటి మద్రాస్ వాళ్ళు మరి ఎలా రీసెర్చ్ చేస్తారు, ఎలాగ దీన్ని టెక్నాలజీని తీసుకొస్తారు అనేది మనం వేచి చూడాలి. ఇక ఇంటర్నెట్ వేగాన్ని కనుక మనం చూసుకుంటే ఈ 5G విషయంలో ఒక సెకండ్కి 10 GB వేగంతో ఇది పనిచేస్తుంది. తర్వాత ఇప్పుడు 6G విషయానికి వస్తే ఒక సెకండ్కి 1 TB వేగంతో ఇది పనిచేస్తుందని చెప్తున్నారు. అట్లాగే డేటా ట్రాన్స్ఫర్ విషయంలో కూడా ఈ 5Gలో ప్రస్తుతం ఒక సెకండ్కి కనుక 1 GB ట్రాన్స్ఫర్ అయితే, అదే ఈ 6Gలో వచ్చి ఒక సెకండ్కి 100 GB ట్రాన్స్ఫర్ అవుతుంది అంటున్నారు. అంటే ఈ డేటా ట్రాన్స్ఫర్ విషయంలో కానీ, ఈ స్పీడ్ విషయంలో కానీ మనం గమనిస్తే ఇప్పుడున్న దానికన్నా 100 రెట్లు ఎక్కువ ప్రతిఫలం పొందవచ్చు అనమాట 6G అనేది వస్తే. కాబట్టి ఏంటంటే ఈ 6G త్వరలో రాబోతుంది. మళ్ళీ మనం అందరం కొత్త ఫోన్లు కొనుక్కోవడానికి సిద్ధం అవ్వాలి. మన ఫోన్లు 5G ఫోన్లని పక్కన పడేసి 6G ఫోన్ల కోసం మళ్ళీ మనం పెట్టుబడులు, అంటే డబ్బులు కేటాయించాల్సిన, మనీ కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడబోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫైడీ మీడియా.